మెగా ఫ్యాన్స్ కి అలాగే డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మనశంకర వరప్రసాద్ గారు రాజాసాబ్ సినిమాల టికెట్ల ధరల పెంపుకు హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2, అఖండ 2 సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని తేల్చి చెప్పింది. సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. టికెట్ల ధరలు పెంచాలని రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం అపీల్ దాఖలు చేశారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అపీల్లో కోరారు. విచారణ జరిపినటువంటి ధర్మాసనం నిర్మాతలకు ఊరటనిస్తూ ఆదేశాలిచ్చింది. మెగా ఫ్యాన్స్ అలాగే డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఇది. మనశంకర వరప్రసాద్ గారు అలాగే రాజాసాబ్ సినిమాల టికెట్ల ధరల పెంపుకు సంబంధించి హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు కేవలం ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2, అఖండ 2 సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని తేల్చి చెప్పింది కోర్టు. ఇక సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. టికెట్ల ధరలు పెంచాలని రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, మనశంకర వరప్రసాద్ గారు రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఒక తీర్పునిచ్చింది. ఇలాంటి సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారానికి సంబంధించి ఎటువంటి మెమోలు జారీ చేయవద్దని సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలు కేవలం గతంలో రిలీజ్ అయినటువంటి ఓజీ, గేమ్ చేంజర్ అలాగే పుష్ప 2 సినిమాలకు సంబంధించి మాత్రమే వర్తిస్తుంది. మరి ఇప్పుడు రిలీజ్ కాబోయేటువంటి రాజాసాబ్ కానీ మనశంకర వరప్రసాద్ గారు సినిమాలకు ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవి వర్తించవు అనేటువంటి విషయాన్ని చెప్పింది. అంటే ఈ 2 సినిమాలకు సంబంధించి టికెట్ల ధరలు పెంచుకునే విధంగా మెమో జారీ చేయాలని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి 2 సినిమా నిర్మాతలు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నాయి, మెమోలు జారీ చేయకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి దీనిపైన తాము ఏ నిర్ణయం తీసుకోలేమని హోంశాఖ ముఖ్య కార్యదర్శి వాళ్లకు స్పష్టం చేశారు. 5వ తేదీన అంటే మొన్న దీనికి సంబంధించి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. కానీ దానిపైన వాళ్ళు హోంశాఖ కార్యదర్శి ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. కాబట్టే వాళ్ళు నిన్న హైకోర్టులో డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ తీర్పు ఉన్న నేపథ్యంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఎటువంటి నిర్ణయం వెల్లడించలేకపోయారు అనేటువంటి విషయాన్ని